వీళ్ళు రిపీట్ చేస్తారు, రిపీట్ కాదు ఇంతకి హై పిచ్ లో అంతే. ఈ 2 రాష్ట్రాల్లో కూడా ఇద్దరు చాలా ప్రమాదకరంగా మారుతారు. ఎందుకంటే ఇదివరకు ఇద్దరు చేశారు, నేను చెప్పాను ఇంతకు ముందు కూడా 20-30% వాళ్ళు తప్పు చేసి ఉంటారు. ఏది అనాధిక తప్పుడు అరెస్టులు, తప్పుడు 20-30% చేశారు. అది కూడా ప్రధాన నాయకుల్ని టార్గెట్ చేసుకుని చేశారు. చిన్నవాళ్ళ జోలికి వీళ్ళు శాంతం సాధారణ కార్యకర్త లేదా సాధారణ ఇన్ఫ్లుయెన్సర్. ఇప్పుడు ఇదివరకు జగన్ TV5 వాళ్ళకి నోటీసులు ఇప్పించాడు, పిలిపించి పంపించేశారు, ఏం చేయలే. ఇవాళ అరెస్టులు చేసి జైళ్లలో పెడుతున్నారు. అదే కదా. ఇప్పుడు అంకబాబు గారిది ఏమైంది, లేకపోతే మూర్తిది, నాయుడు గారిది, వెంకటకృష్ణది ఏమైంది, నోటీసులు ఇవ్వడం అంతే. బట్ ఇప్పుడు ఏం జరుగుతున్నది, అరెస్టులు, జైళ్లు, వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్. ఇది ఏ వైపుకి దారి తీస్తున్నాం మనం తీసుకెళ్లి. ఇవాళ మన రాష్ట్రంలో ఈ 2 రాష్ట్రాల్లో తల వంచుకుని ఏదైనా వ్యాపారం చేసుకుంటున్నా మీద పడతారు. తల వంచుకుని వ్యాపారం చేసుకున్నా అధికార పార్టీలకి తాబేదారులుగా పనిచేస్తూ ఏదైనా వ్యాపారమో ఇదో చేసుకుంటే ఓకే, మళ్ళీ ప్రభుత్వం మారిందంటే 2వ వాడు కొడతారు. అసలు ఎవరికి సేఫ్టీ ఉందన్నది ఎవరికి అర్థం కావాలి. 2 రాష్ట్రాలు ఎక్కడికి వెళ్ళాలో అర్థం కావట్లేదు జనాలకి. ఒక రకంగా ఉమ్మడి పాలన జరుగుతుందేమో విడిగా ఉన్నా సరే రాష్ట్రాలు ఈ అరెస్టుల విషయంలో మాత్రం. రైట్, చూద్దాం మరి ఇందులో